ఇక అంతకు మించి ప్రకృతి వచ్చి మొలక పెట్టి నీకు నోట్లో పెట్టదు. అర్థమైందా? అంతేగా, ప్రకృతి తన దగ్గర ఏమీ దాచుకోలేదు, అన్ని ఇచ్చేసింది. ఇక ఇంతకు మించి ఇక నీకు ఇస్తుందని ఎవడు చెప్పినా వాడి స్వార్థం కోసం నేను నీ దగ్గర 4 పైసలు దోసుకోవడానికి వాడు లంగ కథలు చెప్తుండని అర్థం చేసుకోండి. అంతే, యాజ్ సింపుల్ అది. ఏ మతం వాడు చెప్పినా. మళ్ళీ ఈయనంటే ఈయన్నే అంటావు ఎందుకు, ఆడు పాస్టర్ అట్లా చేస్తున్నట్టు అని కూడా అంటున్నా. అందరు అన్ని మతాలు నన్ను ఇలా అనుకున్నా, నేను ఏం కాదులే అది రీస్టార్ట్ చేయకపోతే ఏం కాదని అంటున్నాను. అనుకున్న రోజే ఎక్కువ అవుతుంది ఇట్లా, ఎందుకో నాకు అర్థం కాదు. అది కూడా పీక్ టైం కాదు కదా, ఇప్పుడు లేట్ అయింది కదా, సో అట్లా ఇబ్బంది పెట్టదు అనుకున్నా. అంటే ఇక నాకు ఒకటే అర్థమైంది, ప్రతిసారి ఆ రౌటర్ని రీస్టార్ట్ చేస్తేనే లెక్క. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నా, మొన్న జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో ఒక్క బ్రాహ్మణుడైనా చందాలు అడగడానికి వెళ్ళాడా? అడగడు, వాడు ఇయ్యాడు. మళ్ళా ఆడ బీసీ ఎస్సీ ఎస్టీలే. ఒక్క బ్రాహ్మణుడైనా ఊరేగింపు నిమజ్జనం అంటూ రోడ్ల మీద తిరిగాడు. ఓకే, వాడు